మా ఏం టిఫిన్ చేస్తున్నావు? టిఫిన్ మినప్పిండిలోని మనం వరిపిండి కలుపుతాం కదా, అవును. అందులోకి డాడీ చేత ఉల్లిపాయలు కట్ చేయించేసాను చక్కగా సన్నగా. అందులో ఒక పచ్చిమిర్చి చిన్న చిన్నవి, కొత్తిమీర మిక్సీ ఇలా చేసి చిన్న చిన్న పునుగుల కింద వేసి టిఫిన్లో తిందాం కదా అని. బాగుంటుంది కదా చాలానే. ఇక్కడేమో పల్లీ చట్నీ చేస్తున్నా. పచ్చిమిర్చి పల్లీలు వేపుతున్నాను నేను ఇప్పుడు. కొంచెం కొబ్బరి వేద్దాం కదా అని చెప్పేసి ఇదిగో పైన పెచ్చి ఇలా చెప్తున్నాను. ఓకే. ఈ పైన పెచ్చి ఉంటే నాకు ఎందుకో నచ్చదు అసలు. కొంతమందిలో ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకుంటారు. అవును, కానీ నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఉంటే నచ్చదు. కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా వేరేగా ఉంటది. అవును, టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. కలర్ కూడా నల్లగా పైన కనపడుతూ ఉంటాయి. అందుకని నాకు నచ్చదు అనమాట. ఇలా చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఒక అక్క అడుగుతుంది మొదలు అంటే ఏమనంటే మార్నింగ్ మీరు టీలు కాఫీలు తాగరా అని. అయితే నేను మనం తాగం కదా అసలు. ఎప్పుడో ఒకసారి సరదాగా ఏ స్వీట్ అయ్యి పండుగలుగా ఎలా చేసుకుంటాం అలాగా అనుకుంటాం అనమాట. టీ తాగుతావా మధు, టీ తాగుతావా సాయి అని అడగాలి. ఎప్పుడైనా సరదాగా ఏదైనా బన్ను కానీ లేకపోతే టోస్ట్లు కానీ అలాంటివి తినాలనిపించినప్పుడు మనం సరదాగా కాసుకొని తాగుతాం. అవునా? నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అలవాటు చేయలేదు, మీకు నేను అలవాటు చేయలేదు. డాడీకి అలవాటు ఉంది టీలు అయితే తాగడం బాగానే, కానీ డాడీ చేత కూడా నేను టీ మానిపించేసాను మొత్తం. అది ఎందుకంటే మార్నింగ్ టీ అలవాటు అయిపోయిందంటే ఏమవుతుంది, వాళ్ళకి షుగర్ అందులో మిక్స్ చేయాలి కదమ్మా. ఇప్పుడు ఎంత బెల్లం కలుపుకున్నా అది స్వీటే కదా. మార్నింగ్ స్వీట్ వెళ్ళిపోతుంది. పైగా అది ఎప్పుడో ఒకసారి అంటే కాదు, డైలీ. అవునా? వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. షుగర్ అన్నది కంపల్సరీ. అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి తాగి ఊరుకోరు. రోజుకు 2 పూటలు 3 పూటలు అంటారు. 3 పూటలు అంటారు. పైగా ఇంకో విషయం చెప్పిన, టీ తాగకుండా కాఫీ తాగే అలవాటు ఉంటుంది ఒకరికి. అవును, కాఫీ తాగితేనే కానీ టీ తాగమంటారు. అలా కూడా చూసాను నేను. అవును, విన్నాం కదా మనకి. అలా చూసే చాలా. నేను కాఫీ ఎవరైనా టీ తాగుతారండి, ముందు కాఫీ తాగుతారు కానీ అది కాఫీ తాగాక అప్పుడు టీ తాగుతారు. మళ్ళీ కాఫీయే టీయే కంపల్సరీ. అది రావాలి, ఇది ఉండాలి, రెండును. అయ్యో అలా తాగితే షుగర్లు అవి వచ్చేస్తాయి కంపల్సరీ. మరి ఎందుకు అంత అంటే అదొక వ్యసనం టైప్ అయిపోతుంది వాళ్ళకి కదా. అంటే అలవాటు బాగా తాగలేదే ఉండలేరు. అదే అంటున్నాను, వ్యసనం అనే వర్డ్ ఎందుకు వాడానంటే ఆ మాటకి. తాగలేదే ఉండలేరు అన్న వర్డ్కి ఆ మాట వాడాను అనమాట నేను. అది ఇప్పుడు అలా మానేసుకుంటే చాలా మంచిది. కాకపోతే కనీసం రోజుకి 2-3 సార్లు తాగేటోళ్ళు ఒక్కసారికి వస్తే ఇంకా బెటర్. అవును, మొత్తానికి మానేసి కన్నా ఒక్కసారి తాగడానికి చూసి ఎంత తాగడానికి ట్రై చేస్తే చాలా బెటర్. ఇంకా షుగర్ కూడా తగ్గించుకొని వేసుకుంటే తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. ఎంత షుగర్ వాళ్ళకి అలవాటుని బట్టే, ఇంకా అలవాటు బట్టే ఉంటుంది. ఇదిగోమ్మా ఇక్కడ మనకి పల్లీలు వేగిపోయినాయి. ఇదిగో పచ్చిమిర్చి పల్లీలు మగ్గిపోయినాయి. ఆ వేడి మీదే నేను స్టవ్ పని చేసాను. ఆ వేడి మీదే కొంచెం జీలకర్ర వేస్తున్నానే. సరే, ఇలాగా. ఇదిగో ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. తురమలేదు, ఫస్ట్ తురమలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒకసారి దీన్ని మిక్సీ పట్టేస్తాను. అప్పుడు కొంచెం మెత్తగా అయిపోతాయి కదా. లేదనుకో దాంతో వేసి మిక్సీ పట్టామంటే చిన్న చిన్న పీసెస్ కింద ఉండిపోతాయి. ముందే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోమ్మా ఇలాగా పౌడర్ కింద అయిపోద్ది. సరేనా? ఇప్పుడు ఇది కొంచెం చల్లారనిద్దాము, చల్లారేకి వేద్దాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో పిండిలోను ఈ వేసాను కదా ఉల్లిపాయలు అవన్నీ, ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాం, బాగుంటుంది. జీలకర్ర ఓకే. కొంచెం సాల్ట్, అంటే కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు అన్నీ వేస్తున్నాం కదా అప్పుడు సాల్ట్ పడుతుంది అనమాట. సరేనా? కొంచెం సాల్ట్ వేసాను. చక్కగా ఇవన్నీ పిండిలోను మిక్స్ అయ్యేలాగా కొంచెం చేతితోటే పిసిగితే బాగుంటుంది. ఉల్లిపాయ నలుగుతాయి కదా, ఉల్లిపాయ రసం అది పిండిలో దిగి చక్కగా బాగుంటుంది అది. ఇదిగోమ్మా ఇలా చక్కగా ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. బాగుంటుంది ఇలా ఉల్లిపాయ బజ్జీ, చాలా బాగుంటుంది. ఇలాగ మనం ఇదిగో కొంచెంగా తీసుకొని బజ్జీ వేసేసుకోవడమే. సూపర్గా ఉంటాయి. మధు ఇదిగోమ్మా ఇవి మనకి చల్లారిపోయి నేను ఈ కొబ్బరిలో వేసేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. ఇదిగోమ్మా తగినంత సాల్ట్. ఇందులోను ఇదిగో 4-5 రేకలు ఎల్లుల్లిపాయ రేకలు వేస్తున్నాను, పచ్చివి. బాగుంటుంది, ఏగక్కర్లేదు, అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా కనుక వేసుకోకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ వేసి
మిక్సీ పట్టేస్తానమ్మా. ఇదిగోమ్మా చట్నీ. మన చట్నీ బాగా రెడీ అయిపోయింది. ఓకే, టేస్ట్ చేస్తా. ఆహా, అబ్బాయి ఎంత బాగుంది తెలుసా, టేస్ట్ భలే ఉంది. జీరా పైన వేసాను కదా అయిపోయకుండా, ఆ ఫ్లేవరు, ఎల్లుల్లి పచ్చి వేసినా ఆ ఫ్లేవరు భలే తెలుస్తుంది. సూపర్ గా ఉంది. తాలింపు ఏం అక్కర్లేదు, నేను తాలింపు వేయట్లేదు. సరేనా, చాలా బాగుంది టేస్ట్ గా. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది చట్నీ. మధు, అది సోనియా అక్క ఏమని అడిగిందంటే తనకి కర్లీ హెయిర్ అంట, అంటే రింగుల జుట్టు అనమాట. అయితే వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ పుట్టింటికాడేమో మంచినీళ్ళు వాటర్, జుట్టు బాగా చాలా బాగుండేదంట. అత్తగారి ఇంటికి వచ్చేటప్పటికి ఉప్పు వాటర్ అంట, అంత సాల్ట్ వాటర్ అనమాట. హెయిర్ ఖరాబ్ అవుతుందమ్మా, ఏదైనా చిక్కా ఉంటే చెప్పమని. ఇంకా ఉప్పు నీళ్ళు అని అంటే మనం ఏం చేస్తాం, నాకు కూడా ఒకసారి అలాంటి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను ఏం చేసేదాన్ని, తలంటుకోవడానికి మాత్రం మంచినీళ్ళు దాచుకునేదాన్ని అనమాట. దాచుకుని తలంటుకునేటప్పుడు ఆ మంచినీళ్ళతో స్నానం చేసేదాన్ని. అలాగా, అంటే ఎక్కువగా వాటర్ దొరకనప్పుడు మంచినీళ్ళు ఇంకా తప్పదు కదా, రోజు స్నానం చేయలేము వాటితోటి. కాబట్టి నేను దాచుకొని అలా చేశాను. ఇంకోటి ఏంటంటే జుట్టు ఊడకుండా ఉండాలి అంటే నేను వేరే వేరే ఆయిల్ అలాంటివి ఏం వాడలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా వాడిన కదమ్మా, ఓన్లీ కొబ్బరి నూనె వాడతానండి. కొబ్బరి నూనె మనం ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకుని, ఆ వేడి దాని మీద గోరువెచ్చగా ఉంటుంది కదా, అందులో ఒక నిమ్మకాయ పిండేయాలి. 1-2 నిమ్మకాయలు పిండేసి గోరువెచ్చగా అవుతుంది, బాగానే వేడిగా ఎక్కుతుంది. అప్పుడు అది అవగానే గోరువెచ్చగా అవుతుంది అనమాట. ఆ రసం పడగానే అప్పుడు చక్కగా ఏళ్ళతోటి ఇలా ముంచి మొత్తం బుర్రకి ఇలా పట్టేలాగా ఇదంతా చేసుకోవాలి. మంచిగా చాలా బాగుంటది. 1 గంట సేపు అలా ఉంచేసుకుని తల అంటుకునే ముందు ఒక 1 అవర్ ముందు పెట్టేసుకుని తల స్నానం చేస్తే సూపర్గా ఉంటుంది. జుట్టు ఊడటం అనేది ఆగిపోద్ది. మెయిన్ నాకు జరిగింది, నేను చేసాను కాబట్టి చెప్తున్నాను. నాకు అలాగే జుట్టు ఊడేటప్పుడు అలాగే వచ్చిన కొత్తలో, హైదరాబాద్ వచ్చిన కొత్తలో అలా జరిగింది. అందుకని అప్పుడు నేను అలా చేస్తే చాలా బాగుంది జుట్టు. అయితే తర్వాత ఏం ఓడలేదు. వీక్లీ ఒకసారి పెట్టుకుంటే చాలు. అర్థమవుతుందమ్మా? ఓకే మధు, ఇక చూడు బజ్జీలు ఎంత బాగా వచ్చినాయో. అదే చూస్తున్నాను, వెనకాల నుంచి తినేస్తున్నావు. గుళగుళగా పైగా ఉత్తి బాగున్నాయి, చాలా టేస్ట్ గా. అంటే ఉల్లిపాయ వేసాం కదా, చాలా బాగున్నాయి. ఉచ్చిగా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంతవరకు వచ్చి ఇగో ఇవి ఎగుతున్నాయి. ఇక్కడ బజ్జీలు చూడు, డాడీని పిల్లమ్మ పెడతాను. సరే, అలా ఉందో చెప్పండి తిని. నాకు ఇదే బాగా నచ్చేసింది. చట్నీ బజ్జీ రెండు అదిరిపోయి మాది. ఉత్తి తింటున్నా బజ్జీ బాగుంది, చట్నీతో తింటున్నా సూపర్ గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది.